జంట నగరాల్లో కబ్జాలకు గురవుతున్న నాలాలపై దృష్టి సారించింది హైడ్రా. వర్షాకాలం వస్తున్న నేపథ్యంలో వరద నీటితో మునిగే కాలనీ వాసుల కష్టాలకు చెక్ పెట్టేందుకు సిద్ధమైంది. నాలాల కబ్జాలకు గురవుతున్న కాలనీ వాసుల నుంచి హైడ్రా ఫిర్యాదులు కోరింది. ఈ నేపథ్యంలో కూకట్పల్లిలోని రంగధాముని చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో ఆక్రమణలతో పాటు ఈ చెరువు నుంచి ఐడియల్ చెరువుకు వెళ్లే నాలాను కూడా కబ్జా చేశారని స్థానికులు ఫిర్యాదు చేశారు. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి దిలీప్ అందిస్తారు. భాగ్యనగరంలో చెరువులు, పార్కు స్థలాలు, ప్రభుత్వ స్థలాలే కాదు నాలాలు సైతం కబ్జాకి గురవుతున్నాయి. సో వర్షాకాలం వస్తున్నటువంటి నేపథ్యంలో ఇటు హైడ్రా కూడా అలర్ట్ అయింది. ఎక్కడెక్కడ నాలాలు కబ్జాకి గురవుతున్నాయో తమకు కంప్లైంట్ ఇవ్వాలంటూ కూడా హైడ్రా కోరడంతో సో నగరంలో ఉన్నటువంటి ఎక్కడెక్కడైతే కబ్జాలకు గురైనటువంటి నాలాలు ఉన్నాయో దాని ద్వారా కాలనీ వాసులు ఎవరైతే ఇబ్బందులకు గురవుతున్నారో సో వాళ్ళు హైడ్రాను తట్టారని చెప్పుకోవచ్చు. సో ప్రస్తుతం మనం కూకట్పల్లిలో ఉన్నాం. సో కూకట్పల్లిలో కూడా రంగధాముని చెరువు పైన ఉన్నటువంటి అక్రమంగా వెలిసినటువంటి ఎఫ్టీఎల్ ల్యాండ్లో అక్రమ నిర్మాణాలతో పాటు రంగధాముని చెరువు నుంచి ఐడియల్ చెరువుకు వెళ్ళేటటువంటి నాలా కూడా కబ్జాకి గురైందంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు హైడ్రాకి ఫిర్యాదు చేయడం జరిగింది. సో ప్రస్తుతం మనం ఈ రంగధాముని చెరువు నుంచి కింద ఐడియల్ చెరువుకు వెళ్ళే నాలా వద్ద ఉన్నాము. చూడొచ్చు నాలాకి ఆనుకొని యజేచ్ఛగా కింది నుంచి కాంక్రీటు లేపుతూ కూడా మొత్తం కబ్జాకి గురైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో పైన మనం కనుక చూసుకుంటే 8 అడుగుల వెడల్పుతోని నాలా ఉంటే కిందికి వచ్చేసరికి ఆ నాలా సైతం 2 అడుగులకు చేరినటువంటి దృశ్యాలను కూడా మనం చూస్తున్నాము. సో దీనివల్ల ఇలా ఈ నాలాలు కబ్జాలకి గురవడంతో చుట్టుపక్కల 7 నుంచి 8 కాలనీల వాసులకు ఈ వరద ముప్పు ఉందని కూడా కాలనీ వాసులు వాపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇటు 7 కాలనీల ప్రజలందరూ కూడా ఈ వర్షాకాలం వస్తుందంటే కూడా భయభ్రాంతులకు గురవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చూడొచ్చు మనం ఇటు పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్స్ కూడా జరుగుతూ ఉన్నాయి. సో ఇది వైట్ వాష్కి సంబంధించినటువంటి కన్స్ట్రక్షన్ కంపెనీ. ఇది కూడా నాలాను మొత్తం కూడా కబ్జా చేస్తూ అంటే ముందుకు ఏదైతే 8 అడుగులు ముందున్నటువంటి నాలా సో ఈ కన్స్ట్రక్షన్ వరకు వచ్చా కూడా మొత్తం 3 అడుగుల నాలానే ఉంచినటువంటి దృశ్యాలను కూడా మనం చూడవచ్చు. సో ఈ రకంగా కన్స్ట్రక్షన్ కంపెనీలు కాకుండా కొంత స్థానికంగా కూడా ఉన్నటువంటి వాళ్ళు ఇటు ఎంత అయితే ఇది సుమారు 8 అడుగుల వరకు ఉండేటువంటి నాలా కేవలం 2 లేదా 3 అడుగుల వరకు మాత్రమే పరిమితమైన పరిస్థితి కనిపిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ కబ్జాలకి గురవుతున్నటువంటి నాలాలు ఏవైతే ఉన్నాయో దీనిపైన హైడ్రా దృష్టి పెట్టింది. ఈ నాలాలను కూడా ఈ నాలాలను ఏదైతే కబ్జా చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారో వారిపైన కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని కూడా ఇక్కడ ఉన్నటువంటి 7 నుంచి 8 కాలనీ వాసులు కోరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో మరి హైడ్రా దీనిపైన ఏ రకమైనటువంటి రియాక్షన్ తీసుకుంటుందో చూడాలి. ఎందుకంటే వర్షాకాలం వస్తున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున కూడా వరద నీరుతో ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని చెప్పి కూడా ఇటు రంగధాముని చెరువు కింద ఉన్నటువంటి వాళ్ళ కాలనీ వాసులు అయితే భయభ్రాంతులకు గురవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది.